పోలీసులు ఆనంద భైరవి ఇంటికి వస్తారు. అప్పుడు ఆనంద ఇన్స్పెక్టర్తో, ఇన్స్పెక్టర్ గారు నా కోడలు గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఆనంద గారు, ఏమీ తెలియలేదు, కానీ మాకు 3 మహిళల డెడ్ బాడీ దొరికాయి. ఆ ముగ్గురులో మీరు చెప్పిన చీర ప్యాటర్న్ ఒకరితో మ్యాచ్ అయింది. ఒకసారి మార్చరీకి వచ్చి మీరు చెక్ చేసి చెప్పండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద, లేదు నా కోడలు శరణ్య చనిపోలేదు, తనకు ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పక్కనే ఉన్న దర్శన్, అమ్మ ఒకవేళ అది చచ్చినా కూడా మనకు వచ్చే నష్టం ఏమీ లేదులేమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏం కూసవరా అంటూ ఆనంద ఉగ్ర రూపంతో దర్శన్ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద అలా కొట్టినప్పటికీ దర్శన్, అమ్మ ఒకవేళ అది నిజంగా చచ్చుంటే పీడ విరగడైపోయిందని అనుకుందాము, అంతేకాని తన గురించి నువ్వు బాధపడడం ఏంటమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య చనిపోయిందన్న ఊహ భరించలేని ఆనంద భైరవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆనంద భైరవి కుప్పకూలిపోవడంతో కుటుంబం అంతా కూడా షాక్కి గురవుతుంది. మరి నిజంగానే శరణ్య చనిపోయి ఉంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.